హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు, రవ్వ 1 గ్లాస్, పంచదార 1 గ్లాస్ అండ్ ఇంకో గ్లాస్ హాఫ్ తీసుకున్నాను. దాని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత రవ్వ 1 గ్లాస్ వేసుకొని వేపుకోవాలి. ఒక బ్రౌన్ కొద్దిగా షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తూ వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక పక్కకు తీసేసుకోండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి కోడ్ని ఇప్పుడు వేపుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి. కొబ్బరి కోడ్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి కోడ్ని రవ్వ వేపి ఉంచుకున్నాం కదా దాంట్లో వేసి కలిపేసుకోవాలి. అంతా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసినట్టు కలిపేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి ఉంచుకున్న పంచదార పౌడర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కలిసినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక బౌల్ పెట్టి దీంట్లోకి పాలు వేసుకోండి. పాలు బాగా మరగనివ్వాలి. పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఇంకొక 2 మినిట్స్ మరగనివ్వాలి. దాని తర్వాత రవ్వలోకి యాలకుల పొడి అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం పాలు వేసుకొని ఎక్కువ వేసేసుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఎక్కువ పాలు వేసుకోకూడదు. దాని తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ వేపుకోవాలి. మళ్ళీ దాని తర్వాత పక్కకు తీసేసుకోండి. అంతా పక్కకు తీసేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మధ్యలో పెడుతూ
చూసారు కదా, అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మన టేస్టీ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.